అస్మద్గురుభ్యో నమ. తత్వబోధిని కథలు. ప్రియదర్శిని. విష్ణుపుర రాజ్యానికి రాజు ప్రతాపసింహుడు. అతని రాజ్యము పేరు విష్ణుపురమే. అయినా విష్ణు భక్తి మాత్రం అతనికి లేదు. ధర్మపరుడైన ప్రతాపసింహుడు మంచి రాజుగా ప్రజలలో పేరు తెచ్చుకున్నాడు. కొత్త కొత్త విషయాలంటే అతనికి ఎంతో ఇష్టం. అనేక దేశాల నుండి పలువురు వ్యక్తులు ప్రతాపసింహుని ఆస్థానానికి వచ్చి రకరకాలైన కొత్త వస్తువులను చూపించి రాజు మన్ననలను బహుమతులను పొందేవారు. ఒకసారి వంగదేశం నుండి ఒక వ్యక్తి వచ్చి ఇష్టకామ్య సిద్ధిని కలిగించే బంగారు కడియాన్ని రాజుకు కానుకగా ఇచ్చాడు. అది చేతికి తొడుక్కొని ఏది కోరితే అది నెరవేరేది. ప్రతాపసింహుడు సంతోషించాడు. ఇంకొకసారి మలయా దేశం నుండి ఒక వ్యక్తి వచ్చి ఒక బంగారు కంఠాభరణాన్ని ఇచ్చాడు. అది మెడలో వేసుకున్నప్పుడు ముసలివాళ్ళైన యువకునిలాగా కనిపిస్తాడు. రాజు అతనికి కూడా బూరి కానుకలు ఇచ్చాడు. ఈ విధంగా రాజు కొత్త విషయాలను, కొత్త వస్తువులను ఆదరించేవాడుగా ప్రతాపసింహుడు దేశాల్లో ప్రసిద్ధి చెందాడు. ఈ విషయం తెలిసి నేపాళ దేశం నుండి ఒక వ్యక్తి రాజా ఆస్థానానికి వచ్చాడు. అతని చేతిలో ఒక రత్నపేటిక ఉన్నది. రాజా, నీ పేరు విని ఈ రాజ్యానికి వచ్చాను. నా దగ్గర ఒక రత్నపేటిక ఉంది. దీని పేరు ప్రియదర్శిని. దీనిని నేను నీకు ఇవ్వలేను, కానీ దీని అనుభవాన్ని నీకు కలిగించగలను. ఈ పేటికను మూత తీసి చూస్తే అందులో నీకు ప్రియమైన వస్తువు కనిపిస్తుంది. పేటికను ఎవరు మూత తీస్తే దానిలో ఉన్న చిన్న తెరపై వారికి ఇష్ట వస్తువు దర్శనము జరుగుతుంది అని నూతన వ్యక్తి పలుకగానే రాజులో ఉత్సాహం పెరిగింది. అయితే ప్రియదర్శిని పేటికను తెరిచే అవకాశాన్ని రాజు తొలిసారి రాణికి ఇచ్చాడు. రాణి ఆ పేటికను తెరవగానే దానిలో ప్రతాపసింహుడు కనిపించాడు. సభలోని అందరూ ఆమెకు యొక్క పాతివ్రత్యానికి జేజేలు పలికారు. రాజు కూడా సంతోషించాడు. మంత్రి సుబుద్ధి ఆ పేటికను తెరిచాడు. అప్పుడు దానిలో విష్ణుపుర ప్రజలు కనిపించారు. ప్రజల శ్రేయస్సే మంత్రికి పరమలక్ష్యమని దానితో అందరికీ మరొకసారి నమ్మకం కుదిరింది. సేనాధిపతి పేటికను తెరిచి చూడగానే ఇంద్రుని వజ్రాయుధం లాంటిది కనిపించింది. దేశ రక్షణే ముఖ్య కర్తవ్యమైనటి సేనాధిపతికి అటువంటి ఆయుధాలు ప్రేమై ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అనుకున్నారు. ఇంతలో అందరికీ ప్రతాపసింహునికి ప్రేమైనది ఏమిటో చూడాలని ఉత్సాహం కలిగింది. అదే వారు వినమ్రంగా రాజుతో అన్నారు. సరేనని పలికిన ప్రతాపరుద్రుడు సభ మధ్యలో ఏనుగు దంతాల బల్లపై ఉంచబడిన ప్రియదర్శిని పేటికను తెరిచాడు. దానిలో కనిపించిన విషయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి ప్రతాపసింహుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందులో ప్రతాపసింహుడే కనిపించాడు. రాజు ఇంత స్వార్థపరుడా? అతనికి తాను తప్ప ప్రేమైన వారే లేరా అంటూ అందరూ నోళ్లు నొక్కుకున్నారు. పేటికలో రాజుకు తాను కనిపిస్తానని ఊహించిన రాణికి నిరాశ ఎదురైంది. ప్రియదర్శిని చూసినప్పటి నుండి ప్రతాపసింహునికి క్రొత్త చింత పట్టుకుంది. తనకు ప్రియమైనది తానే అయితే చేయవలసిన కార్యక్రమం ఏమిటనే ఆలోచనలో అతడు పడ్డాడు. మంత్రులతో చర్చించాడు. విద్వాంసులను అడిగాడు. తత్వవేత్తలను ప్రశ్నించాడు. ఆధ్యాత్మికవేత్తలలో సంప్రదింపులు కూడా చేశాడు. ఆ సమయంలో కృష్ణానంద గోస్వామి అనే త్రిదండి సన్యాసి రాజాస్థానానికి వచ్చాడు. రాజు ఆయనతో తన పరిస్థితి చెప్పుకున్నాడు. అప్పుడు ఆయన రాజుతో, ప్రతాపసింహ, ఇందులో చింతించవలసిన ఏమీ లేదు. రాణికి నీవంటే ప్రేమ అన్నావు. ఆమె నీ శ్రేయస్సునే చూస్తుంది, కానీ నీకు శ్రేయస్సును కాదు. అలాగే మంత్రి ప్రజలకు ఇష్టమైనది కాక వారికి శ్రేయోదాయకమైనది చేస్తున్నాడు. ప్రియమైన దానికి శ్రేయస్సును కలిగించడమే నిజమైన ప్రేమను చూపించడం అవుతుంది. నిజానికి నీకు ప్రియమైనది నీవే అని తెలుసుకోవడం శాస్త్ర మర్మమని అర్థం చేసుకో. అయితే అది తెలుసుకున్న నీవు తరువాత నీకు శ్రేయోదాయకమైనది చెయ్యాలి అని చెబుతూ భాగవతంలోని బ్రహ్మ విమోహన లీలను వర్ణించి చెప్పాడు. ఏ విధంగా శ్రీకృష్ణుడు పరమాత్ముడై ఉన్నాడో, ఏ విధంగా శ్రీకృష్ణునికి దాసుడు కావడమే ఆత్మహితం అవుతుందో వివరించారు. వెంటనే
ప్రతాపరుద్రుడు కృష్ణానంద గోస్వామిని గురువుగా స్వీకరించి తన రాజ్యంలోనే ఉండి ఆధ్యాత్మిక మార్గ ఉపదేశం చేయమని అర్థించాడు. తర్వాత కొన్ని మాసాలలోనే గురుసేవలో గురు నిర్దేశంలో ప్రతాపసింహుడు ఉత్తమ వైష్ణవునిగా పేరు పొందాడు. ప్రజలు కూడా రాజుని అనుసరిస్తూ కృష్ణ సేవలో నిలిచి విష్ణుపురం అనే రాజ్యం పేరును సార్థకం చేశారు. ఇలా సంవత్సరం గడిచిన తర్వాత నేపాళ వ్యక్తి మళ్ళీ రాజస్థానానికి వచ్చాడు. ప్రియదర్శిని పేటికను చూసే ఉత్సాహం ఉందా అని రాజును అడిగాడు. సభలో ఎవ్వరికీ దానిలోనికి చూసే ఉత్సాహం కలగలేదు. కానీ ప్రతాపసింహుడు మాత్రం ముందుకొచ్చాడు. నెమ్మదిగా సభ మధ్యలోనికి వచ్చి వినమ్రంగా పేటికను తెరిచాడు. పరమ ఆశ్చర్యంగా అతనికి అందులో శ్రీ రాధా సమేతంగా శ్రీకృష్ణుడు, వారిని సేవిస్తున్న గురుదేవుడు కనిపించారు. తమ రాజు యొక్క భక్తి పరిపక్వతకు ఇదే నిదర్శనమని సభికులంతా హరిబోల్ అని పెద్దగా అరుస్తూ హర్షించారు. ఆ విధంగా ప్రతాపసింహుడు గురు నిర్దేశంలో శ్రీ రాధాకృష్ణులను సేవిస్తూ తరించాడు. ఆత్మయే ప్రియమైనదని ప్రియదర్శనం చేయించేది శాస్త్రము. అయితే సాధారణంగా మనుషులు తమ మనస్సునే ప్రియదర్శినిగా మార్చుకుంటారు. దానిలో కనిపించే వాటిని తమకు ప్రియమైనవి అనే అపోహలో జీవితాలను గడిపేస్తారు. కానీ అదృష్టభాగుడైన వ్యక్తికి శాస్త్రం ద్వారా ప్రియదర్శనం జరిగితే గురువును ఆశ్రయించి ఆత్మోద్ధార కార్యక్రమాన్ని చేపడతాడు. మనస్సు అనే ప్రియదర్శిని ఎప్పుడూ భార్యా పిల్లలను, ఇల్లు వాకిలిని, ధన సంపత్తులను, పేరు ప్రతిష్టలను, బంధుమిత్రులను చూపిస్తుంది. అప్పుడు మనిషి తానే తనకు ప్రేమ కాబట్టి తనకు సంబంధించిన ఈ విషయాలన్నీ తనకు ప్రియమవుతున్నాయని సంగతిని తెలియకుండా జీవితాలను వెళ్ళబుచ్చుతాడు. కానీ ఎప్పుడైతే శాస్త్రం అనే ప్రియదర్శిని ద్వారా నిజమైన సత్యదర్శనం కలుగుతుందో, అంటే తానే నిజంగా తనకు ప్రియమైన వాడు అని తెలుస్తుందో, అప్పుడు అతడు తనను తాను ఉద్ధరించుకునే కార్యాన్ని ఆరంభిస్తాడు. అయితే ఈ కార్యంలో అతడు నామమాత్ర ప్రియదర్శనాలను వదిలే అవసరం లేదు. పైగా ప్రేమైన ఆత్మోద్ధార కార్యంలో ఇతర నామమాత్ర ప్రేమైనవి కూడా ఉద్ధరించబడతాయి. దేహంలో ఆత్మ ఉన్నప్పుడే మనస్సు, బుద్ధి, అహంకారము, దేహానికి సంబంధించిన అన్ని సంబంధాలు అనుభూతమైనట్లుగా ఆత్మను ప్రియమైనదిగా తెలుసుకున్నప్పుడే నిజానికి అన్ని నామమాత్ర ప్రేమైన విషయాలు చక్కగా పోషించబడతాయి. ఆత్మయే ప్రేమైన వాడికి ఆత్మయైన శ్రీకృష్ణుడు పరమ ప్రియుడవుతాడు. అలాగే ఈ అద్భుతమైన సత్యాన్ని తెలియజేసిన గురుదేవుడు అత్యంత ప్రేతముడవుతాడు. గురుకృష్ణులే ప్రేతములైన వ్యక్తికి గమ్యస్థానం గోలోక బృందావనమే. అతడు ఇహలోకంలో ఉన్నప్పుడు కూడా గోలోకవాస అనుభూతిని పొందుతూ దేహత్యాగానంతరము అదే పూర్ణానుభవానికై భగవద్ధామానికి చేరుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.